నా పేరు సిల్వేరు బొందయ్య, మాది నాగారం మండలం పర్కాల, జిల్లా హన్మకొండ, స్టేట్ మాది తెలంగాణ. స్వస్తికి యోధ. నేను 13 ప్యాకెట్లు తీసుకున్నా. 1 ఎకరం వేసిన. నార శాతం బాగా వచ్చింది, క్రాప్ కూడా బాగానే వచ్చింది, మొలక శాతం బాగా వచ్చింది, నీరు వ్యవస్థ బాగున్నది. వేరే రకాలతో పోలిస్తే ఈ రకం వర్షానికి దక్కుంటుంది. అతి పెద్ద వానలు కొట్టినా ఈ సంవత్సరం మాకు ఈ తోట దక్కింది. ఏ మందు కొట్టినా తొందరగా తీసుకొని 3-4 రోజులలోనే రిజల్ట్ కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటుంది, చేను బాగుంటుంది రిజల్ట్. వేరే రకాన్ని పోలిస్తే ఈ స్వస్తికి యోధ బాగా దగ్గర క్రాప్ వస్తుంది. చిక్కటి క్రాప్ మంచిగా ఉంటుంది. 4-5 స్టెప్పులు వస్తుంది. కింది నుండి 4 స్టెప్ వరకు కూడా ఒకటే సైజ్ వస్తుంది. వేరే రకాలతో పోలిస్తే స్వస్తికి యోధ తెగుళ్లకు తక్కువనే. ఎండు కొమ్మ కానీ, బూజు తెగులు కానీ, కొమ్మెండు కానీ వీటికి తట్టుకుంటుంది. వేరే రకాలతో పోలిస్తే స్వస్తికి యోధ నల్లి శాతానికి తక్కువ. ఈ స్వస్తికి యోధ ముడత తక్కువ వస్తుంది. వేరే రకానికంటే ముడత తక్కువ వస్తుంది. ఎండికాయ ఎండిన తర్వాత థమ్స్అప్ కలర్ వస్తుంది. ఒక్కొక్క కాయలు 150 గింజల దాకా 115 గింజల దాకా ఉంటున్నాయి. కాయ వెయిట్ కూడా వస్తుంది. ఒక బ్యాగు 50 కిలోల దాకా వస్తుంది. బాగున్నది. మార్కెట్లో పోతే కూడా సైజు బాగున్నది అనేది ఎక్కువ కలుగుతుంది. 1000-1500 దాకా ఖర్చు పెట్టుకుంటాను. బాగుంటుంది సీడ్ అనేది. స్వస్తికి సీడ్ కంపెనీ వాళ్ళు 4-5 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మనం ఫోటోలు తీసి వాళ్ళకి పెడితే మనకు మందు గిరిగొట్టమని చెప్తూనే ఉంటారు. ఆ మందును కూడా మనకు ఆ ఫోటోలు పెడతారు. పెట్టిన ప్రకారం షాపులో తెచ్చుకొని మేము మందు కొడతాను. ఉపయోగం చాలా ఉన్నది. వీళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళు కాబట్టి మనకు ఎప్పటికప్పుడు తోట ఏ రకంగా ఉన్నది అనేది తెలుసుకుంటాను. ఇదైతే బాగున్నది అనేది ఆలోచన. వేరే రకంతో పోలిస్తే స్వస్తికి కూడా 4 శాతం ఎకరాన 1/2 క్వింటాల్ కూడా వెళ్ళదు. మాకు ఇప్పుడు ఫస్ట్ పోతే 10 క్వింటాలు వెళ్ళింది. 10 క్వింటాలకు ఒక 20 కిలోల తాలకాయ వెళ్ళింది. అంతే తప్ప ఇంకా మిగతా ఏమి వెళ్ళలేదు. నేను స్వస్తికి సీడు 10 ప్యాకెట్లు వేసాను. ఈ సంవత్సరం నాకు 37 క్వింటాలు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది చేస్తే 40 క్వింటాల పైననే వస్తుంది, కానీ తక్కువనైతే రాదు. తీస్తాను కూడా ఆ నమ్మకం నాకు ఉన్నది. ఈ విత్తనంలో వర్షానికి తట్టుకునేది ఒకటి. మనం నారు గింజలు పెట్టినప్పుడు మంచిగా మొలుస్తుంది. ఇది 1500 గింజలు అంటే 1-2-3 తప్ప నారు శాతం బాగా వచ్చింది. నారు కూడా ఎంత వర్షం కొట్టినా బూజు తెగులు అనేది రాలేదు, మంచిగా ఉన్నది. మనం పెట్టిన 4-5 రోజులకే మనకు చిగురిస్తుంది. మాకు 4 పక్కల మొత్తం నల్లి శాతం ఎక్కువ ఉంటుంది. అయినా కానీ దీనికి నల్లికి తట్టుకున్నది వెరైటీ స్వస్తికి యోధ బాగున్నది. మాకు కలిసి వచ్చింది అనేది మంచి సీడ్ అనిపించింది నాకైతే. ఇలాంటి వెరైటీ పెట్టుకోవాల్సిందే. 1 ఎకరం పెట్టిన పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 ఎకరాలు పెట్టే ఆలోచన ఉన్నది అనేది నా ఆలోచన. నేను స్వస్తికి యోధ వేసాను. కాయ సైజు చూడండి, క్రాప్ కూడా బాగా వస్తుంది. కాయ బరువు ఉంటుంది, రంగు థమ్స్అప్ కలర్ వస్తుంది, బాగుంటుంది. కాయ నిండా గింజలు ఉంటాయి. కాయ ఒత్తి సుత్తే గట్టిగా ఉంటుంది. చెట్లు కూడా బాగుంటాయి, బాగా హైట్ పెరుగుతుంది. కింది నుండి క్రాపే వస్తుంది, మీది చివరి వరకు దాకా చెట్టు కొమ్మ బలంగా పెరుగుతుంది, ఏపుగా పెరుగుతుంది. బాగుంటుంది సీడు. తెగుళ్ళకి ముడతలకి తట్టుకుంటుంది. నానా టెక్నాలజీ సీడు రైతులందరూ వేసుకోవచ్చు.